ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. మామూలుగా మంత్రుల సెలక్షన్ అది ఉండేది పూర్వకాలంలో రాజుల దగ్గర. మంత్రితోటే కదా, మంత్రాంగంతో రాజ్యాలు నడిచేవి. అవును. రాజు ఉత్తమోత్తముడైనా, ఉత్తముడు కాకపోయినా, అంత వీరాధివీరుడైనా కాకపోయినా, మంత్రి సరైన వాడైతే రాజ్యం సజావుగా వెళ్తుంది. మంత్రికే ప్లానింగ్ ఉండాలి. ఓకే. మంత్రి అటు రాజ్యాన్ని ఇటు రాజుని హ్యాండిల్ చేయగలగాలి. మంత్రులు తెలివైన వాడైతేనే మంత్రాంగం కుదిరి పక్క రాజ్యాల నుంచి కొంత భాగం మనం లాక్కుంటామా, మన రాజ్యంలోనే సుభిక్షంగా ఉంటుందా, ప్రజలు సుపరిపాలన అందుకోగలుగుతారా, అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ మంత్రి. అంతే. ఈ మంత్రుల్ని వెతికే ప్రోగ్రాముల మీద మనం కొన్ని కథలు చెప్పుకున్నాం. అవునవును. కోవిడ్ రోజుల్లో చెప్పాం, అంటే అదేమంటారు లాక్డౌన్ రోజుల్లో చెప్పాము. ఈ కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓ రాజుగారు ఒక మంచి మంత్రి కావాలి ఆయనకి. దానికోసం సెలక్షన్కి ఊళ్ళో అందరినీ పిలిచారు. పెద్ద మంత్రి గారు పెద్దవారు అయిపోయారు, అంచేత కుర్రాళ్ళని కొత్త వాళ్ళని సెలక్షన్ చేద్దాం అనుకున్నారు. మరి 24-25 వాళ్ళని కాకుండా 30కి 40కి మధ్యలో వాళ్ళని కొంతమందిని పిలిచారు. మంత్రి పదవికి అందరూ అప్లై చేసుకుంటారు. నేను వీరాధివీరుడని భావిస్తారు కదా ప్రతి వాళ్ళు, ఎవడికి వాడికి ఉంటుంది. మామూలుగా మంత్రికి ఇంత చదువు ఉండాలి, లెక్కలు వచ్చి ఉండాలి, సైన్స్ తెలిసి ఉండాలి, గణితంతో పాటు చరిత్ర తెలియాలి, మీది మిక్కిలి వాళ్ళు ఈ రాజ్యపు పౌరులే అవ్వాలి, ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఏవో 25 రాశారు. ఈ 25 మీట్ అయ్యి నాకు ఇంకా వీరాధివీరుడిని నేను భావించేవాళ్ళు 50 మంది వచ్చారు. బోల్డ్ అని ఫిల్టర్లు అయినాయి, రకరకాల పరీక్షలు చేశాక 2 మిగిలారు. ఓకే. ఈ 2ని ఫైనల్ చెకప్ చేయాలి. సరే, రాజుగారు చాలా తెలివైనవాడు. ఇవన్నీ మంత్రులు, సైన్యాధిపతి, పాత మంత్రి గారి తమ్ముడు అంతా కలిసి చేశారు. వీళ్ళిద్దరిని నేనే టెస్ట్ చేస్తానని చెప్పాడు. అక్కడి నుంచి 2కి చెరుకో బుట్టెడు చెక్కిలాలు ఇచ్చారు. 50 చెక్కిలాలు ఉన్నాయి. అదే చెక్కలు అంటే అదే మన ఇవి ఉంటాయి కదా, మురుకులు, చక్రాలు, మురుకులు. అవి ఎట్లా ఉంటుంది, ఇట్లా మొదలుపెట్టి ఇలా చుట్ట ఉంటుంది, అంతంత చుట్టలు. సకినాలు అవి మన ఊళ్ళలో చేసుకుంటాం, ఒక 6 చుట్లు 5 చుట్లు అలా ఉంటాయి. ఇవి 50 చెక్కిలాలు చెరుకో బుట్టలోనూ పోసారు. వీటిని బైవాకి తీసుకెళ్ళి రాజుగారి అమ్మాయికి ఇచ్చిరమ్మన్నారు. రాజుగారు అంటే ఇది పెద్ద రాజ్యం ఏం కాదు, సుమారుగా ఒక మన అమీర్పేట అంత ఉంటుందనుకో. ఓ, చిన్న రాజ్యం. చిన్న రాజ్యం. చిన్న చిన్న పరగణాలుగా ఉండేవి కదా. ఈ పరగణాకి అవతల వైపు ఉన్న పరగణాల్లో రాజుగారి అమ్మాయిని ఇచ్చారు. ఇవంతా నడవాలి. అమీర్పేట నడవడం అంటే ఏం సింపుల్ ఏం కాదు, బాగానే నడవాలి. ఒక మాదిరి సైజు. ఈ రాజ్యం నుంచి కాలినడకని వెళ్ళాలి. అప్పట్లో కాలినడక కాకపోతే ఏమిటది, ఎడ్ల బళ్ళు, గుర్రబళ్ళు, గుర్రాలు. మామూలు వాళ్ళంతా నడిచేపోయేవాళ్ళు. ఓ రోజు నడవాలి, ఒక సగం రోజు నడిస్తే ఆ ఊరు వస్తుంది. మధ్యలో ఏరు దాటాలి. బుట్టలు పుచ్చుకున్నారు, చేరుకోదారిన వెళ్ళారు. ఒకే రోజును పంపకుండా ఒకరోజు ఈయన్ని, మర్నాడు ఇంకో ఆయన్ని పంపించారు. మొదటి రోజున ఒక ఆయన కొంచెం ఈయన ఏంటంటే వాళ్ళ వంశంలో అందరూ వ్యాపారాలు అవి చేసిన వాళ్ళు, కొంచెం తెలివిగలవాడుగానే కనపడుతున్నాడు. ఇంకొక ఆయన తెలివిగలవాడుగానే ఉన్నాడు, కానీ కొంచెం ఈయనంత తెలివి కాదేమో అనిపిస్తుంది. ఆయన మస్తు సాదా సీదాగా ఉన్నాడు. ఈయన వెళ్ళాడు. చెక్కిలాలు 50 చెక్కిలాలు అని రాజుగారి కాగితం రాసి పెట్టారు. రాజుగారి కూతురు రాజుగారి కంటే 4 ఆకులు ఎక్కువ చదివింది. ఆవిడేం చేసింది, చెక్కిలాల బుట్ట అందుకుని లెక్క పెట్టింది. 45 ఉన్నాయి. ఇదేమిటండి 45 ఉన్నాయండి. అమ్మ మధ్యదారిలో ఆకలేసి తిన్నానమ్మా అన్నాడు. ఆవిడ ఉత్తరం రాసి పెట్టింది, 45 చెక్కిలాలే నాకు అందాయి అని. ఆయన బుట్ట పుచ్చుకుని వచ్చాడు. రాజుగారు బుట్ట చూసుకున్నారు. రెండో రోజు పొద్దున్నే రెండో ఆయన్ని పంపారు. ఈయన 50 చెక్కిలాలు పుచ్చుకున్నాడు, చక్కగా నడిచాడు, వెళ్ళాడు, యువరాణికి అప్పచెప్పాడు. ఆవిడ చెక్కిలాలు లెక్కపెట్టి 50 చెక్కిలాలు అందినాయి అని ఇచ్చింది. వీళ్ళిద్దరూ వెళ్ళింది ఒకే ఊరు, ఒకటే దూరం. బుట్ట తప్పిస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆహారం లేదు, ఏమీ లేదు, బై వాక్ వెళ్ళాలి. ఆయనకు ఆకలేసింది, ఈయనకు వేయలేదు ఆకలి. అక్కడి నుంచి అందులో 50 రాసి ఉన్నాయి కదా, చూశాడు ఆయన. ఏమండి ఏమిటి మీ సమాధానం అని మొదట ఆయన్ని అడిగాడు. క్షమించాలి ప్రభు, నేను అమ్మాయి గారికే చెప్పాను, మరి బాగా ఆకలిస్తుందండి, ఓ 5 చెక్కిలాలు తిని మంచినీళ్ళు తాగానండి, ఆకలి అణిగింది, అమ్మాయి గారికి ఇచ్చేసి ఇంటికి వచ్చి భోజనం చేశానండి. దేవుడిలో వచ్చేసి రాజుగారి దేవుడిలో భోజనం చేశాడు. రెండో ఆయన్ని అడిగాడు. రెండో ఆయన, నీకు ఆకలి వేయలేదా బాబు, దారి కదా ఇంత నడక నడిచావు, ఎండ బుట్ట మోసుకెళ్ళావు,
ఆకలి వేయలేదా? ఎలా ఆకలి ఆపుకున్నామండి? నేను ఎందుకు ఆపుకుంటానండి ఆకళ్ళు అవి ఆపుకోలేరండి ఎవరును. ఆకలి ఆపకూడదు అసలు. ఆకలి ఆపలేదు, తిన్నానండి అన్నాడు. ఏం తిన్నావు? చెక్కిలాలు ఇంతంత చుట్టలు కదండి, కొసలు తుంపుకుని తినేశాను. 50 చెక్కిలాలు 50గానే ఉన్నాయి. చెక్కిలాలు చుట్టూతా ఉన్నవి, అవి 8 రౌండ్లు ఉన్నాయి. ఒక్కో రౌండ్ తీస్తే ఏం తెలుస్తుంది? అదే కదా. ఆయన పిచ్చివాడు 5 తిన్నాడు, ఈయన 10 తినుంటాడు. తినేశాడు, తెలియలేదు. తెలివిగా ఇది కదా కంటికి తెలియకుండా పాపలు దిగటం. కంటికి తెలియకుండా కంటి పాప తీసేయాలంటే ఎట్లా? తీసేసాడు. సరే బాగానే ఉంది. ఇంకొక ప్లాన్, ఇది ఒక్క దాని మీదే మనం డిపెండ్ అవ్వకూడదు. మొదట ఆయన కొంచెం అమాయకుడు, నిజాయితీపరుడు. ఇప్పుడు ఈయన దగ్గర కొంచెం నిజాయితీ తక్కువగా ఉన్నట్టు అని 1% ఉంది, కానీ తెలివిగా ఉంది. 50 చెక్కలాలు ఇమ్మన్నారు, 50 చెక్కలాలు ఒకే చెక్కలలో 8 చుట్లు ఉండాలనేది నియమం కాదు కదా. కాబట్టి దీని నిజాయితీ లేదని అనడానికి కూడా వీల్లేదు. పెద్దగా అనలేం. సరే బాగానే ఉంది. ఏం చేశారు? 2 రోజులు రెస్ట్ తీసుకోండి అని 2 పూటలు ఆగాక 2 బుట్టలతోటి బూడిద ఇప్పించారు. బూడిద అక్షరాల వీళ్ళిద్దరిని తమకి పరగణాలకి బయట ఉన్నటువంటి 2 రాజ్యాలకి పంపించారు. 2 రాజ్యాలకి పంపిస్తే ఈయన బుట్ట తీసుకుని ఇటు వెళ్ళాడు, ఆయన బుట్ట తీసుకుని అటు వెళ్ళాడు. వీళ్ళకి వెళ్ళటానికి వాహనాలు అరేంజ్ చేశారు. రాజ్యాలు దాటిపోవాలి కదా. సరే ఆయన వెళ్ళి ఆ రాజుగారికి బుట్ట అందించాడు. బుట్ట అందించేసరికల్లా ఏమిటిది అని దాన్ని చూసి, ఇదేమిటి బూడిద తెచ్చావు అని అడిగాడు. ఆయనకి ఏం డౌట్ వచ్చింది? రాజుగారు ఏదో పంపిస్తే వీడది మార్చేసి బూడిద తెచ్చాడు అనుకున్నాడు. ఈయనకేం తెలుసు? మొదట ఆయనకి ఏం తెలియదు పెద్ద మనిషికి. రాజుగారు ఇచ్చినట్టు తెచ్చేసాడు. తాటాకు బుట్టలో పోశారు, అది బూడిదని తెలిసే అవకాశమే లేదు. తాటాకు బుట్టలు ఇట్లా దగ్గరగా అల్లుతారు, దానికి ఒక చిక్కం కట్టారు, కనపడలేదు. అక్కడి నుంచి ఆయన బొట్ట ఎత్తి ఈయన నెత్తి మీద బోర్లు ఇచ్చాడు. రాజుగారు బుద్ధి లేదా? ఆయన ఏదో పంపిస్తే నువ్వు తెస్తావా? లేదా? కాదండి ఆయన అదే పంపించాడు అంటాని భయం వేసింది. బూడిద పంపించడం ఏంటి పక్క రాజుకి? హార్తేరి అని నానా కేకలేశాడు. ఇంచుమించుగా తరిమి కొట్టారు. మంత్రి కావాల్సిన పెద్ద మనిషిని. దాన్ని ఎట్లా సమర్థించాలో ఆయనకి తెలియదు. వెనక్కి వచ్చేసాడు. రెండో ఆయన ఉన్నాడు కదా, చెక్కిలాలు తింపుకున్న ఆయన. ఈయన ఏం చేశాడు? పక్క రాజ్యానికి, ఇంకో రాజ్యానికి వెళ్ళాడు. బుట్ట అందించాడు. ఆయన ఇట్లా తీసి ఆ బుట్టలో చేయి పెడితే బూడిద వచ్చింది. ఆయన ఇట్లా బూడిద చూస్తున్నాడు. ఇదేమిటి అన్నాడు. ఈయన వెంటనే టక్కిన మార్చేసుకుని బుర్ర, ఓహో నిజంగానే పంపించారు, ఇప్పుడు వీడి నుంచి నాకు శాస్త అవుతుంది ఆలోచించుకుని రాజుగారు ఉజ్జయిని వెళ్ళొచ్చారండి. స్వామివారికి అక్కడ భస్మాభిషేకం చేస్తారు. అది ఇచ్చి ఆ భస్మాన్ని మీకు పంపించారు. ఉజ్జయినిలో భస్మాభిషేకం అంటే అది మామూలుదా? మహాకాళుడిని అర్చించిన భస్మం. ఆయనట తీసుకుని మొహానికి రాసుకున్నాడు. అక్కడి నుంచి సభలో ఉన్న వాళ్ళందరూ రాసుకుంటారా అందరూ ఉన్నాడు. ఉజ్జయిని మహాభిషేకంలో పాల్గొన్న భస్మం అది. రకరక అందరూ బూడిద తలా కాస్త మొహాన్ని పెట్టుకున్నారు. అంతఃపురంలోకి వెళ్ళిపోయింది. చాలా సంతోషం నాయన అని పంపించేశారు వెనక్కి. అక్కడి నుంచి ఉత్తరం రాశారు. భస్మానికి బదులుగా విలువైన వజ్రాలు రత్నాలు ఇచ్చి పంపించారు. అది పెద్ద కానుక, చాలా గొప్ప కానుక. బుట్టెడు భస్మం ఎవరిస్తారు? వెళ్ళిన వాడికే దక్కుతుంది అది. అలాంటిది ఆయన స్వయంగా అంత ప్రయాణం చేసి ఇంత బాగా పంపించాడని వెనక్కి పంపించారు. ఆ కాగితం చూసుకునేసరికి రాజుగారికి నవ్వొచ్చింది. ఊరిని వీడి తెలివి, మామూలుగా ఇచ్చిన బూడిదని భస్మాభిషేకం బూడిద కింద ఆ భస్మం కింద చేసేసి దానికి వజ్రాలు రత్నాభరణాలు కానుకగా తీసుకొచ్చి ఆ రాజును నాకు క్లోజ్ ఫ్రెండ్ని చేసి, మీరు చాలా గొప్ప విషయం చేశారు, మేము కాశీయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాం, మా ఖర్చులతోటి రాజుగారిని కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నాం, ఏనుగు మీద వెళ్తాము, కాబట్టి మీ రాజుగారిని కూడా రమ్మని ఒక ఆహ్వాన పత్రిక కూడా కాశీయాత్రకి. ఎంత గొప్ప విషయం, చాలా బాగుందిగా. సరే అప్పుడు ఎవరైతే ఈ 5 ఇలా చెప్పి తన పరువును నిలబెట్టాడో ఆయన్ని మంత్రిగా పెట్టుకున్నారు. మొదట ఉన్న అమాయకుడిని జస్ట్ సహాయ మంత్రిని చేసుకున్నారు. ఓకే, ఆయన మంత్రి కాదు, కొన్ని చేయగలడు ఆయన, తెలివిగానే సరైన పనే చేస్తాడు, లెక్కలు డొక్కలు చూస్తాడు. కాబట్టి సహాయ మంత్రుల్లో ఆయన కూడా ఒకటిగా వేసుకుని తెలివిగా దీన్ని సమర్థించిన ఆయనేమో మెయిన్ మంత్రిని చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క సమర్థవంతమైన మంత్రాంగంలో ఆ రాజ్యం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. పూర్వం ఇలా సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. మనకు కూడా ఐఏఎస్లని తొలి కాలంలో అలాగే సెలెక్ట్ చేసేవాళ్ళు. కుటుంబ నేపథ్యం చూసేవాళ్ళుట. తర్వాత ఏమో పోలీస్ వెరిఫికేషను, ఊరికే సంతకం పెట్టించుకెళ్ళిపోవటం కాకుండా ఒక వ్యక్తి తిరిగేవట్ట వాళ్ళ వెనకాల. వీళ్ళ బిహేవియర్ అవి చూసేవాళ్ళు. అత్యున్నత పదవుల్లో ఉండేవాళ్ళని, మరి వాళ్ళ వల్లే దేశం నడిచేది కదా. అందుకని చాలా కేర్ఫుల్గా చూసేవాళ్ళు. క్రమంగా అవి తగ్గిపోతాయి కదా జయ.
మన తర్వాత కాలంలో తొలి కాలంలో రాజులు మంత్రుల కాలంలో ఉండేవి. తర్వాత కాలంలో ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటుండే వాళ్ళు. కాస్త వాడికి లెక్కలు తెలియాలి, కొంచెం పాలిటిక్స్ తెలియాలి, అవే చూసేవాళ్ళు. లేదా కుటుంబ పరంగా వాళ్ళ అబ్బాయి కూడా మంత్రులు అయిపోయేవాళ్ళు. క్రమంగా ఏమవుతుంది, పల్చబడిపోతుంది. అలాగే అవుతాయి కదా. అవును. ఈ కథలన్నీ మనకి ఏంటంటే తెలివిగల వ్యక్తుల్ని ఎలా ఎంపిక చేయాలి అని ఐడియా. ఎందుకు కార్పొరేట్ కంపెనీస్లో అంతే కదా, గ్రూప్ డిస్కషన్లు పెట్టి బ్రైట్గా ఉన్న క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కల్చరే ఉంది కదా, ఆ కల్చర్ ఇప్పటికీ ఉంది. అవునండి. ఐఏఎస్లో కూడా వీళ్ళకి ఇవి అడుగుతారు క్వశ్చన్స్ ఇంటర్వ్యూస్లో. ప్రిలిమ్స్లో వచ్చాము, ఇంటర్వ్యూలో పోయిందని చెప్తారు. చాలా ప్లాన్డ్గా, చాలా తెలివిగా, మంచి డిప్లొమాటిక్గా ఉన్న వాళ్ళే గెలుపొందుతారు అక్కడ. వాళ్ళు మనకి బ్యూరోక్రాట్స్ ఉండి మనకి దేశాన్ని ఒక దిశ నిర్దేశనం చేస్తారు. ఇట్లా మంత్రులు సెలెక్షన్ చేసుకునేవాళ్ళు. బాగుంది కదా కదా, చాలా బాగుంది రమ్మ గారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. అవునవును. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.